హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా డైలీ సండే మార్నింగ్ మొదలైందనమాట. ఎవ్రీ సండే ఆయిల్ పెట్టేసుకుంటాను నేను. అది నేను తయారు చేసుకున్న ఆయిల్ అనమాట. హెయిర్కి నాకు వేరే బయట ఆయిల్స్ అన్నీ ట్రై చేసినా కూడా నాకున్న అలర్జీ వల్ల పడట్లేదు. ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ తయారు చేసి మాకు పెట్టేదనమాట. మాకు అందరికీ చాలా హెయిర్ ఉంటుంది. నాకు మాత్రమే అయిపోయింది. ఇప్పటికీ మా కజిన్స్ అందరికీ హెయిర్ బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను 2 ఇయర్స్ నుంచి ఈ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇస్తుంటాను. నాకు డైలీ కస్టమర్స్ కూడా ఉన్నారనమాట, రెగ్యులర్ కస్టమర్స్ మా ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా పంపిస్తూ ఉంటాను నేను ఆయిల్ తయారు చేసి. అయిపోగానే మళ్ళీ మెసేజ్ పెడతారు నాకు, సుజీ ఆయిల్ ఉందా అని. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి కూడా ఫ్రెష్గా చేసి పంపిస్తుంటానండి. ఆ అడుగున ఉన్న మూలికలు మొత్తం నేనే యూజ్ చేసుకుంటాను. అందుకే బాటిల్ అలా కుదిపేసి వాడితే దానిలో ఉన్న మూలికలు మొత్తం బాగా పడతాయి అనమాట. చాలా ఇంగ్రీడియంట్స్ వాడతానండి అందులోకి నేను. అందువల్లే మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అవ్వడం మొదలుపెట్టిందనమాట. ప్రశాంతంగా మార్నింగ్ లేచి ఆయిల్ పెట్టేసేసుకొని, పక్కనే గుడి ఒకటి ఉందన్నమాట. మీకు గుడిని కూడా చూపిస్తాను. ఆ గుడి గంటలు వినిపిస్తూ ప్రశాంతంగా ఆ మార్నింగ్ లేచి నా మొక్కల్లో వైపు వెనక్కి తిరిగి చూసుకుంటూ ప్రశాంతంగా ఆయిల్ పెట్టుకుంటూ, అంటే ఇది నా టైం అన్నట్టుగా నేను ఎంజాయ్ చేస్తానన్నమాట మార్నింగ్. ఎందుకంటే ఇంకా ఇంటి పనుల్లో పడితే అది మన టైం కాదు కదండి అని నా ఫీలింగ్ మాత్రమే. ఓకే, అది ఎవరి ఫీలింగ్ ఏంటి అన్నది నాకు ఐడియా లేదు. నా ఫీలింగ్ మాత్రం ఇంతే. ఈ మార్నింగ్ లేచాక మాత్రమే ఒక ½ అన్ అవర్ నా టైము ఇది అన్నట్టుగా నేను ఫీల్ అవుతానన్నమాట. కుదుళ్ళ వరకు బాగా పట్టించేసి కొంచెం మసాజ్ చేసేసుకుంటే ఆయిల్ బాగా పనిచేస్తుందండి. అది చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది మాకు. నిజంగా మధ్యలో పోయిన నా హెయిర్ చూస్తే మీరు కూడా చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే దాదాపు బట్టతలు వచ్చేసింది అనమాట నాకు. ఇంకా లాభం లేదని చెప్పేసి మధ్యలో మానేశాను నేను ఆయిల్ చేయడము. నాకు ఒంట్లో బాగలేక మళ్ళీ మొదలుపెట్టాను. నా గ్రోత్ నాకు తిరిగి వచ్చేస్తుంది. హ్యాపీ అనమాట నేను. అయిపోయింది ఆయిల్ పెట్టుకున్నాక. ఇంకా నా డైలీ రొటీన్స్ మీకేంటి అన్నది ఈరోజు చూపిద్దామని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటి ఇంకా పెడుతూనే ఉన్నాను ఆయిల్? అంతసేపు పెట్టానా? ఓకే. నేను ఎంతసేపు పెట్టానో కూడా నాకు తెలియదు. ఓకే, అయిపోయింది అనుకుంటాను. మేడం గారు ఆయిల్ పెట్టడం అయిపోయిందా మేడం? అయిపోయిందండి. ముడి వరకు వచ్చేసేదాను తెలుస్తుంది. అంటే ఎంతసేపు వీడియో తీశానన్నది కూడా నిజంగా ఐడియా లేదు నాకు. అందుకే మీతో పాటు నేను కూడా నవ్వుకుంటున్నాను అనమాట. మీరు నవ్వుకుంటున్నారో లేదో, నేనైతే నవ్వుకుంటున్నాను. చూడండి, ప్రకృతి మార్నింగ్ లేత ఎండ, చూడండి మొక్కలు ఫ్రెష్గా హాయిగా. అదిగోండి పక్కన గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడిలోంచి వినిపించే గంటలు మీకు చాలా బాగుంటుందండి, ప్లెజెంట్గా మార్నింగ్. అందుకే ఇది నా టైం అనుకుంటాను. ఇంట్లోకి వచ్చాను. మా వారు అయితే హాల్లోంచి తన రూమ్లోంచి వచ్చి సోఫాలో పడుకుండిపోయారు. పొయ్యి మీద టీ ఉన్నాయి అనమాట. ఇంకా ఓకే, ఆయన రూమ్లోకి వెళ్ళేసి ఆయన బెడ్షీట్స్ అవి నేను మార్నింగ్ లేవగానే నా రూమ్ క్లీన్ చేసేసుకుంటాను. అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగను. ఆయన మాత్రం లేచాక కాస్త బద్ధకంగా పడుకుంటారు. ఎందుకంటే మెడిసిన్స్ వల్ల పాపము అలాగా. ఆయనకు బాగాలేని దగ్గర నుంచి ఆయనకి ఈ రూమ్ ఇచ్చేసాము. ఎందుకంటే ప్రశాంతంగా పడుకుంటారు. మేము నైటు పడుకోవడము, ఫోన్లు మాట్లాడుకోవడం, టీవీలు చూస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాము అని ఆయన చేసి ఆయనకు ప్రశాంతంగా ఈ రూము అలాట్ చేసేసామన్నమాట. హ్యాపీగా పడుకుంటారు. ఇదిగోండి ప్రశాంతంగా ఉంటుంది ఆయన రూము. లేవగానే వెంకటేశ్వర స్వామి ఇది ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి టీ ఒకసారి కలిపాను. నేను మార్నింగ్ టీ తాగను, ఆయన కోసమే పెడతాను. ఎప్పుడు నిద్ర లేచి టీ అడిగితే అప్పుడు ఇచ్చేయడానికి రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఓకే, టీ చూసేసి రాత్రి తిన్న టిఫిన్ ప్లేట్స్ అవన్నీ షింక్లో పడేసేసి ఉంటాయి కదా వంట మనిషి వచ్చే వరకు మొత్తం మిగతా పైదంతా నేనే క్లీన్ చేసేసుకుంటాను. ఆ అమ్మాయి ఊరికే వచ్చేసి గిన్నెలు తోమేసేసి ఊడ్చి తడిబట్ట పెడుతుంది. బయట వాకిలి మాత్రం నేనే ఊడ్చుకుంటాను. ఇంకా నా రూమ్లోకి వచ్చేసేసి నాకు మార్నింగ్ వేసుకోవాల్సిన గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఉందండి. ఎందుకంటే అలర్జీ టాబ్లెట్ల వల్ల నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని చెప్పేసి వచ్చేసి టాబ్లెట్ వేసుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఇంకా నేను
బయటకు వెళ్ళలేదు. బయటకి వెళ్ళాక నా ఇది నా రొటీన్ అనమాట. ఎవ్రీడే ఇలాగే జరుగుతుంది. కాకపోతే సండే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయన పనులు ఉంటాయన్నమాట, అంతే. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్స్ట్రాస్ ఆయనకి ఇంకా ఏమన్నా చేయాల్సినవి అవి ఉంటే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా లేచాను నా పని కోసం. ఇక బయటకు వచ్చేసానమాట. బయట వాచ్మెన్ ఊడ్చినా కూడా నాకు అస్సలు నచ్చదండి, అసలు డస్ట్ అయిపోదు. అందుకని చెప్పేసి మళ్ళీ నేను నా వరకు మా కారిడార్లో సగం వరకు నేను నా రాజ్యాన్ని ఫీల్ అవుతుంటాను అనమాట. అది చాలా నీట్గా ఉండాలి అనేది కూడా నా ఒపీనియను. అందుకని మళ్ళీ నేను చేసుకొని నీట్గా మొత్తం ఎత్తేసుకుంటాను. మొత్తం ఆ స్టెప్స్ పైన స్టీల్ది కూడా తుడిచేసుకుంటానండి నేను. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు మనమే కదా పట్టుకుంటాము. అవన్నీ అయితే మా వాచ్మెన్ ఏం క్లీన్ చేయడండి. అవన్నీ నాకు తప్పవు. నా వరకు నేను బయట అందరికీ ఏమి చేయనండి, నేను నా వరకు నేను చేసేసుకుంటాను అనమాట. ఆ తర్వాత తడిబట్ట పెట్టేసేసుకుంటాను అనమాట. తడిబట్ట అంటే అదే కర్రతోటేలేండి, మనం ఎందుకట్లాగా వంగి ఊడ్చి తుడిచేంత సీన్స్ లేవు కదా. మొత్తం నీట్గా అరుగు అక్కడ ఉన్న షూ ర్యాకులు కానించి నేను నా ప్లేసెస్ వరకు నేను ఎందుకో నచ్చదు నీట్గా లేకపోతే. ఎందుకంటే ఇంటి లోపలే నీట్గా ఉంటామా మనము, బయట కూడా ఇట్లాగే ఉండాలి కదా. అదిగోండి ఇంకా తుడిచేసేసి ముగ్గు పెట్టేసేసుకుంటాను. ముగ్గు కూడా సున్నం రాయో చాక్ పీస్లో వాడనండి నేను. ముగ్గు ఇంటి దగ్గరికి మాకు ముగ్గు వేసుకొస్తుంది, దానిలో వరిపిండి కలుపుకొని నీట్గా తెల్లగా ఉంటేనే నాకు నచ్చుతుంది. నేను అలాగే పెట్టేసేసుకుంటాను అనమాట. చాక్ పీసులు అవి అంటే ఎందుకో నాకు నచ్చదు, అది ముగ్గుతో సమానం కాదని నా ఒపీనియను. అది ఎవరెవరో ఇష్టం అనుకోండి, అది సంబంధం లేదు. నా ఒపీనియన్ మాత్రం ఇదే ఫ్రెండ్స్. నేను ఎందుకు అంటే పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం కదా, ఎందుకు ఈ సున్నాలు ఇవి ఎంతగా నేను ఇష్టపడను. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా చేత ఈ ముగ్గులన్నీ ప్రాక్టీస్ చేయించారనమాట. అందువల్ల మాకు ముగ్గులు వేసుకోవడమే ఇష్టం. ముగ్గులు వేసాక నా వాకిలి ఇదిగో ఇలా ఉంటుంది. ఎప్పుడు పసుపు కుంకుమలతోటి ముగ్గుతోటి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా చూడండి మా కారిడార్ ఎలా ఉందో చూడండి. పిచ్చుకలు నేను ఫ్లవర్ పాట్లోకి వాటర్ తీయగా ఉంటున్నాయి అని చెప్పేసి ఫ్లవర్స్ వేస్తాను కదా, ఆ వాటర్ తాగకుండా ఈ వాటర్ తాగుతున్నాయి అని వాటికి పావురాలకు కూడా నేను వాటర్లో రోజు పెటల్స్ వేసేసానండి. టోటల్గా నా డే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి అన్నీ అయిపోయాక మా కారిడార్ ఇలా నీట్గా ఉంటుంది. నా వాకిలి